చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిన్ను చూడాలన్న ఆశయ ఒక అవకాశం ఇవ్వవసిరు అన్నయ్య. అన్నయ్య 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 నిన్ను చూడాలన్న ఆశయ ఒక అవకాశం ఇవ్వవసిరు అన్నయ్య. ఈ విలువైన మాటలతోనే ఒదిగా, చిన్ననాటి నుంచే నిన్ను చూస్తూ ఎదిగా. ఈ విలువైన మాటలతోనే ఒదిగా, ఆదోని హంజయ్య ఆశీస్సులతోన, అంజనమ్మ కొడుకుని చూడాలన్న ఆశతోన మొదలెట్టాను ఈ సైకిల్ యాత్ర. హైదరాబాద్ చేరుకోవడానికి ఇంకా 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. 5 రోజులు సైకిల్ తొక్కితే బ్లడ్ బ్యాంక్ చేరుకోవడానికి ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. చిరంజీవి అన్న గారి పైన ఉన్న అభిమానంతో 5 రోజులేంటి 500 రోజులైనా సైకిల్ యాత్ర చేయడానికి రెడీ. ఎందుకంటే చిరంజీవి అన్నగారు మాకు దైవం. ఆ దైవం చల్లగా వెలుగుతుంటేనే కొన్ని వేల కుటుంబాలలో కాంతి వెలుగుతుంది. సైకిల్ ఎక్కి రావడం అన్ని కూడా చూశాను. తల్లి తండ్రి నేనే వీళ్ళకి చదివించడానికి నేను వాళ్ళు ఎంత వచ్చేది అంతవరకు బాధ్యత నాది. ఇంత కష్టపడుతున్న అమ్మని మంచి చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తే మీరు అమ్మని సొంత పెట్టాల్సి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవిని పిచ్చిగా అభిమానించే వాళ్లకు లెక్కే ఉండదు. ఆదోనికి చెందిన జనసేన వీర మహిళ చిరంజీవిని కలవడానికి పెద్ద సాహసమే చేసింది. ఏకంగా 350 కిలోమీటర్లు ఆదోని నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చింది. ఆమె చేసిన సైకిల్ యాత్ర గురించి తెలుసుకున్న చిరంజీవి తన నివాసానికి పిలిపించి మరీ పిల్లలతో సహా ఆమెతో మాట్లాడారు. అంతేకాదు ఆ రాజేశ్వరి గారితో రాఖీ కూడా కట్టించుకున్నారు. ఆమెను ఆడపడుచుగా భావించి చీర బట్టలతో సన్మానించడం అనేది జరిగింది. అంతేకాకుండా రాజేశ్వరి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆదోని నుంచి సైకిల్ యాత్ర చేసుకుంటూ మరీ వెళ్ళి కలిశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆమె మెగాస్టార్ ని కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాతో పాటు ఆదోని నుంచి లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు రాజేశ్వరి గారు. ఆవిడతో మాట్లాడి సైకిల్ యాత్ర చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, మెగాస్టార్ గారిని కలవడం ఎలా అనిపించింది, ఆయన ఇచ్చిన భరోసా ఏంటో తెలుసుకుందాం. నమస్తే రాజేశ్వరి గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నా మేడం. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు కదా? దేవుణ్ణి కలిసాను కదా మేడం. దేవుడా? మా అన్నయ్య మాకు దేవుడే మేడం. మెగాస్టార్ చిరంజీవి గారన్నా అలాగే పవన్ కళ్యాణ్ గారన్నా ఎంతో మందికి ఎంతో అభిమానం ఉంటది. కానీ ఇలా సైకిల్ యాత్ర చేస్తూ వెళ్ళి వారిని కలవాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? మేడం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మెగా అభిమానురాలినే మేడం. నేను చిరంజీవి అన్న గారిని చూస్తూ ఆయన మాటలు వింటూ ఆయన పాటలు వింటూ చూస్తూ ఎదిగాను మేడం. నేను శ్రీమా అన్న ఒక పార్టీ గురించి తెలుసుకున్నాం మేడం. ఆయన చేసే ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు నచ్చి మెచ్చి 2017లో జనసేన పార్టీలో జాయిన్ అయినాను మేడం. మా ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి ఎన్ మల్లప్ప నాయకర్ గారి యొక్క ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మేడం. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు నేను జనసేన పార్టీలో నేను చాలా అంటే చాలా విధంగా సేవ చేస్తూనే వెళ్తూనే ఉన్నాను మేడం. చిరంజీవి గారిని కలవడానికి సైకిల్ తొక్కుకుంటూ హైదరాబాద్ రావాలని మీకు ఎందుకు అనిపించింది? పవన్ కళ్యాణ్ గారిని కలిసాను కదా మేడం. చిరంజీవి అన్న గారిని కూడా కలిసి రాఖీ కట్టేస్తే నాకు అదేదో తెలియని సంతోషం మేడం. మరి బస్సులో రావచ్చు కదా, మీరెందుకు సైకిల్ తొక్కుకుంటూ అలా వస్తున్నారు? మేడం రిస్క్ చేయకపోతే రెక్కికి ఎక్కడ వస్తుంది మేడం. ఆదోని నుంచి హైదరాబాద్ రావడానికి సైకిల్ మీద మీకు ఎన్ని రోజులు పట్టింది? 4.5 రోజులు పట్టింది మేడం. మరి రాత్రిపూట ఎక్కడ ఉన్నారు మీరు? కర్నూలులో అయితే మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, అక్కడ ఉన్నాను.
ఇంకొక ఊర్లో అయితే ఒక దేవాలయంలో ఉన్నాను మేడం. జంచర్లో అయితే ఒక రూమ్ తీసుకున్నాం మేడం. హైదరాబాద్ లో కూడా ఒక రూమ్ తీసుకున్నాం. 4 రోజులు అట్లా అయిపోయింది. రోజుకి ఎన్ని గంటల పాటు సైకిల్ తొక్కుతూ ఉండేవాళ్ళు? పొద్దున ఒక 6 గంటలకి స్టార్ట్ చేసేదాన్ని మేడం. ఒక 6-7 గంటలకి స్టాప్ చేసేదాన్ని. ఒక్కొక్కసారి రీచ్ కాకపోతే 7-8 వరకు కూడా తొక్కాను మేడం. ఒక రోజుకి వచ్చేసి 80 నుంచి 90 వరకు తొక్కాను మేడం. 80-90 కిలోమీటర్లు అంటే మా ఆదోని నుంచి ఫస్ట్ డే మేడం. ఆదోని నుంచి ఒకేసారి కర్నూలుకి వెళ్ళిపోయినాను మేడం. 97 కిలోమీటర్లు అనుకుంటా మేడం ఆదోని నుంచి కర్నూలుకి. 90-80 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఉంటే కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు రాలేదా? అన్ని వచ్చాయి మేడం. అన్నం చూడాలని అభిమానం ఉంది, అవన్నీ చిన్నగా అనిపిస్తున్నాయి మేడం నాకు. అంతే, అన్నాన్ని చూడడం, దేవుడి దర్శనం చేసుకోవడం మాత్రమే మీకు కళ్ళ ముందు కనిపించింది, అంతే కదా? మా ఆదోని నియోజకవర్గంలో రణమండల ఆంజనేయ స్వామి నా వెంట ఉన్నంత వరకు నాకు భయం ఉండదు మేడం. ఆయనే నా విజయానికి సూత్రధారి, ఆయనే మేడం. అవును, ఫోటో కూడా పెట్టుకున్నారు కదా మీరు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు, ఆంజనేయ స్వామి ఫోటో కూడా. నాకు చాలా ఇష్టమైన దేవుడు మేడం ఆంజనేయ స్వామి. రాజేశ్వరి గారు, ఈ రోజుల్లో ఆడవాళ్ళు బయట అడుగు పెట్టడానికే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది మీరు ఇన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నప్పుడు భయంగా అనిపించలేదా? మా పవన్ కళ్యాణ్ అన్న గారు ఒకటే చెప్పారు మేడం, ఆడపిల్లలు వీర నారులు, వీర మహిళలు, ఆదిశక్తితో పోల్చారు మేడం మమ్మల్ని. అలాంటప్పుడు ఎందుకు భయపడాలి మేడం? మనమేం తప్పు చేయడం లేదు కదా. మనం అభిమానించే నాయకుల దగ్గర, మనం అభిమానించే దేవుళ్ళ దగ్గర మనం వెళ్ళాలనుకోవడం తప్పు కాదు కదా మేడం. చిరంజీవి గారిని కలిశారు, వారితో ఏం మాట్లాడారు మీరు? మేడం, అన్నయ్యని చూడగానే నాకు ఒక దేవాలయంలో అడుగు పెట్టినట్టుగా అయిపోయింది మేడం. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఒక దేవాలయంలో అడుగు పెట్టినంతగా నా మనసు అంత సంతోషం, ఆనందంతో ఉప్పొంగిపోయింది మేడం. ఇంకా అటు నుంచి అటు సైడ్ నుంచి బయటికి వస్తా ఉంటే నాకు ఇంకా ఆనందం, సంతోషం, ఇంకా కన్నీళ్ళు ఆగలేదు మేడం నాకు అసలుకి. ఏం మాట్లాడారు ఆయన మీతో? చాలా బాగా మాట్లాడాడు. ఎందుకమ్మా ఈ సాహసం చేశావు అన్నారు. నన్ను చూడాలనిపించింది అన్నయ్య, మీరే కదా అన్నయ్య అన్నారు. ఏదైనా మనిషికి అనేది ఒక గోల్ ఉండాలా అన్నారు కదా అన్నయ్య అన్నారు. నవ్వినారు, ఆ మాటకి నవ్వినారు. నవ్విన తర్వాత ఇలా రావాలని ఎందుకు అనిపించింది అని అడిగినారు అన్నయ్య. మిమ్మల్ని చూడాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అన్నయ్య, నార్మల్ గా అయితే ఎవరు కలవనివ్వరు. ఏదో ఒకటి చేసి మీ దర్శనం నేను పొందాలనుకున్నాను, ఈ సాహసం చేశాను అన్నయ్య అని అన్న దగ్గర చెప్పేశాను. అన్నిటికి సమాధానం అన్నయ్య ఒక చిరునవ్వు. ఆ నవ్వుతో నా అలుపు, నా కష్టం, నా బాధ అన్ని ఒక్కసారిగా చిటికలో ఇలా ఎగిరిపోయినాయి మేడం. పిల్లలిద్దరికి కూడా వాళ్ళ చదువుకి నేను అండగా ఉంటాను అని చెప్పినట్టున్నారు కదా చిరంజీవి గారు. చదివించడానికి నేను వాళ్ళు ఎంత వచ్చేది అంతవరకు బాధ్యత నాది. అవును మేడం, చెప్పినారు మేడం. పిల్లలు ఏం చదువుతున్నారండి? బాబు అయితే ఇప్పుడు 5 మేడం, పాప అయితే 4. మీరేం చేస్తుంటారు రాజేశ్వరి గారు? నేను మేడం ఇప్పుడు నార్మల్ గా అంటే టైలరింగ్ మేడం. నేను ఇంట్లోనా ఆ పార్టీలో, మన జనసేన పార్టీలో వర్క్ చేస్తుంటాను, సేవ చేస్తా ఉంటాను. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నగారు నాకు ఒక డీలర్షిప్ ఇచ్చినారు మేడం. ఆర్థికంగా అంటే ఆర్థికంగా నాకు ఏది లేదన్నా, ఉపాధి లేదు అని మన మంగళగిరిలో నేను అడిగినాను మేడం. అన్న దానికోసము సరే అమ్మా అని ఒక డీలర్షిప్ నాకు ఇచ్చినారు మేడం. స్టోర్ మెయింటైన్ చేసుకుంటున్నా మేడం గత 6 నెలల నుంచి. చిరంజీవి అన్న దయతో నా పిల్లల ఫ్యూచర్ ముందుకు బాగుంటుంది, భవిష్యత్తులో నా పిల్లలు కూడా ఒక మంచి చదువుతో ముందుకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారన్న ఒక నమ్మకం, భరోసా నాకు అనిపించింది మేడం. ఈ పిల్లలిద్దరికి నేనే అమ్మా నాన్న అన్నారు, మీ భర్త గారి సంగతి ఏంటి? వద్దు మేడం, సంతోషంలో బాధాకరమైన విషయాలు వద్దు మేడం. బాధాకరమైన విషయాలు అంటారు అయితే మొత్తానికి? పర్సనల్ అంటే చెప్పుకోంత సంతోషాలు ఏమి లేవు మేడం. బ్యాక్గ్రౌండ్ అన్ని బాధలే, అన్ని కష్టాలే, అన్ని హింసలే మేడం. అవి ఎంత మనం తక్కువగా ఆలోచిస్తే అంత మనం పిల్లల పైన ఫోకస్ చేయొచ్చు మేడం. మనం అవే ఆలోచిస్తూ ఉంటే మనం ముందుకు ఏం చేయాలనిపించదు మేడం. అందుకే ఆ చీకటి ప్రపంచం నుంచి వెలుగులోకి రావాలన్నదే నా ప్రయత్నం మేడం. చిరంజీవి గారు ఏవో కానుకలు ఇచ్చినట్టున్నారు మీకు? అవును మేడం, ఆడపిల్లకి శారీ పెట్టి పంపించినారు మేడం అన్నయ్య గారు. అన్నయ్యకి రాఖీ కట్టాను.
ఆహా. ఎప్పుడు మనం సినిమాలో టీవీలో చూస్తే ఉండే వ్యక్తి మన కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడుతా ఉంటే ఉమ్. ఆ సంతోషం మాటల్లో చెప్పలేం మేడం, అది అనుభవిస్తేనే అర్థం అవుతుంది. మీరు చిరంజీవి గారిని కలిసి వచ్చిన తర్వాత, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సైకిల్ యాత్ర చేసి కలిసి వచ్చిన తర్వాత మీ ఊరి వాళ్ళంతా ఏమంటున్నారు? కొన్ని రకాలుగా మాట్లాడతారు. ఇంకొంతమంది ఆడబిడ్డ వెళ్ళి మన ఆదోనిని ఇంత హైలైట్ చేసింది కదా, 2 తెలుగు రాష్ట్రాలు శబాస్ అనిపించుకునేలా ఇంత సాహసం చేసింది కదా అని కొంతమంది అంటారు మేడం. కొంతమంది వేరే రకంగా నెగిటివ్ గా కూడా మాట్లాడతారు మేడం. మిగతా వాళ్ళందరూ కూడా ఇలా సైకిల్ యాత్రలు మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, మెగాస్టార్ చిరంజీవి గారి పరిస్థితి ఏం కావాలి రాజేశ్వరి గారు? మేడం దీనికి నాతో ఆన్సర్ లేదు మేడం, ఎందుకంటే వాళ్ళకి అభిమానులు భక్తులు ఉన్నారు మేడం, అది మనం లెక్క వేయలేము. కానీ లేడీ మాత్రం వెళ్ళదు మేడం సైకిల్ యాత్రకు. చాలా ఇబ్బందులు మేడం, చాలా కష్టాలే మేడం. అనుకుంటాం గానీ అనుకున్నంత ఈజీ కాదు మేడం సైకిల్ తొక్కడం అంటే. సైకిల్ అంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది మేడం, కానీ పెళ్ళైన తర్వాత పూర్తిగా వదిలేసినాను మేడం. సైకిల్ యాత్ర వెళ్ళాలన్న ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఒక అబ్బాయి మా తమ్ముడు అవుతారు, ఆ అబ్బాయి పెద్దరత్నంలో ఉంటాడు, వీరేష్ అని. ఆ అబ్బాయిని అడిగినాను, ఇచ్చినాడు. ఆ సైకిల్ తీసుకొని మొత్తం రెడీ చేసుకొని జనసేన రంగులంతా వేసుకొని ఆ మంగళగిరికి స్టార్ట్ చేసినాను మేడం. 7 రోజులైంది మేడం. ఆ రోజు నవంబర్ 5కి కలిసిన అన్నని, అక్టోబర్ 29కి బయలుదేరినాను ఆదోని నుంచి. నవంబర్ 5కి అన్నను కలిసిన మంగళగిరిలో పార్టీ ఆఫీస్. మంగళగిరి చేరుకోవడానికి ఆదోన్ నుంచి మీకు 7 రోజులు పట్టింది, హైదరాబాద్ రావడానికి 4.5 రోజుల్లో వచ్చారు. మీ పిల్లలు ఏమంటారు? ఎందుకమ్మా ఇవన్నీ అని చెప్పట్లేదా మీ పిల్లలు? చేసినా మన కోసమే కదా అని ఒక నమ్మకం మేడం పిల్లలకి. అదే నాకు దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ మేడం, మా పిల్లలే నా గిఫ్ట్ మేడం. ఇంకేంటి, మీకు 2 అన్నయ్యలు కూడా ఉన్నారు కదా? ఒక అన్న ఒక తమ్ముడు మేడం. ఇప్పుడు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు మీకు. నాగబాబు సార్ మర్చిపోయినారు మేడం. నాగబాబు సార్ ని కర్నూలులోనే కలిసినాను మేడం. ఫస్ట్ నాగబాబు సార్ ని కలిసినాను మేడం. ఓకే. తర్వాత కళ్యాణ్ అన్నను కలిసినాను, తర్వాత చిరు అన్నను కలిసినాను మేడం. ముగ్గురిని కలిసినాను మేడం, నా జన్మ ధన్యమైంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నిట్లో మీకు బాగా ఏది ఇష్టం? అది ఇది అనేది ఏం లేదు మేడం, అన్ని ఇష్టమే. మరి చిరంజీవి గారి సినిమాల్లో? ఠాగూర్ అంటే చాలా ఇష్టం మేడం. ఠాగూర్ వచ్చేసి, హిట్లర్ వచ్చేసి చాలా ఇష్టం మేడం. బాగుంది రాజేశ్వరి గారు, మీ సంతోషం మాకు కూడా సంతోషాన్ని ఇస్తోంది. చాలా మంచిగా అనిపిస్తుంది, ఎంత ధైర్యం చేశారు మీరు. దారిలో వెళ్ళేటప్పుడు అంతా, అప్పుడు శ్రావణ మాసం కదా మేడం, ఫుల్ వర్షం మేడం. నేను వెళ్ళేటప్పుడు చిరంజీవి అన్న గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వర్షంలో మేడం నాకేం చేయాలో తోచలేదు మేడం. ఆ క్షణంలో ఒక 2 లైన్లు ఒకటి గుర్తుకొచ్చింది మేడం నాకు. అంటే ఏడుపు వచ్చింది, ఏడుపుతో పాటు ఒక పాట కూడా వచ్చింది మేడం. ఏం పాట అది? అది వర్షంలో పాడినాను మేడం. అది ఎవరి కోసం ఈ సాహసము అని నన్ను నేను క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు చిరంజీవి అన్న గారు నా ఎదురుగా నా దగ్గర నిలబడితే నేను ఏమన్నాను అడగాలనుకున్నాను అన్న దాన్ని ఆలోచించి ఆ ఒక 2 లైన్లు పాడినాను మేడం. అన్నయ్య 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 నిన్ను చూడాలన్నా ఆశయ, ఒక అవకాశం ఇవ్వవ చిరు అన్నయ్య. అన్నయ్య 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 నిన్ను చూడాలన్నా ఆశయ, ఒక అవకాశం ఇవ్వవ చిరు అన్నయ్య, నా చిరు అన్నయ్య. మీ అస్తమాసము మంచిది అన్నయ్య, మీ ఆశీస్సులు నాకు కావాలయ్య. మీ అస్తమాసము మంచిది అన్నయ్య, మీ ఆశీస్సులు నాకు కావాలయ్య. మచ్చలేని చంద్రుడు మా చిరువన్న, కలియుగ కృష్ణుడు మా చిరువన్న. మచ్చలేని చంద్రుడు మా చిరువన్న, కలియుగ కరుణుడు మా చిరువన్న. ఎదిగిన బొదగాలన్నా సమస్తానికి చేస్తాను జోహార్. అంతే బాగుందండి. మొత్తం మీద గొప్ప సాహసమే చేశారు, మీరు కోరుకున్నది సాధించారు. అవును మేడం, ఆ వర్షంలో పాట అట్లా వచ్చేసింది మేడం. ఏడ్చుకుంటూ కూడా పాడేసినాను మేడం. ఇలాంటి సాహసాలు చెయ్యకండి. జనసేన వీర మహిళలు అంటే ఖచ్చితంగా ధైర్యంగానే ఉంటారు. అయినా సరే ఆ ధైర్యాన్ని మన జీవితాల్లో చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు.